క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ప్రియ సహోదరి సహోదరులారా, మీకందరికీ వందనములు. ఈరోజు వాక్య ధ్యానము 2 కొరింథీయులు 5:17. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో కొత్తవాయెను. కొత్తదనము ఎక్కడ ఉందంటే మనిషిలోనే ఉంది. అనంతమైన దేవుని కాలాన్ని రోజులు, నెలలు, ఏడాదులంటూ ఖండాలు చేసి ఆ ఖండాలను క్యాలెండర్లలో రకరకాల పేర్లతో బిగించాడు మానవుడు. అలాంటి ఒక క్యాలెండరు పాతబడి కొత్త క్యాలెండరుగా గోడకెక్కుతున్న మరో కొత్త ఏడాదికి ముందున్న ప్రాంగణంలో మనము నిలబడి ఉన్నాం. సూర్యుని పోకడలు, కదలికలు, దాగుడుమూతలతో సాగే మనందరి కాలం మన ప్రమేయం లేకుండానే ఒక రోజున అర్ధాంతరంగా ముగుస్తుంది. ప్రియులారా, మరి అప్పుడేమవుతుంది? అక్కడి నుండి కాలం తాకని, దాని నీడ కూడా పడని నిత్యత్వం, దేవునితో విశ్వాసి అనుభవైకం పొందుతాడని బైబిల్ చెబుతుంది. బైబిల్ సందేశం అంతటికీ మూలవాక్యంగా చెప్పుకోదగిన దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమిస్తున్నాడు. ఎంతగా అంటే తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానిలో విశ్వాసముంచిన ప్రతి ఒక్కరూ జీవితానికి అతీతమైన నిత్య జీవితాన్ని కానుకగా పొందాలని దేవుడు అనుగ్రహించాడు అన్న ఆ వాక్య భాగమే నిత్యత్వానికి పునాది. యోహాను 3:16. పగలు చీకటి, బతకడం చావడం, ఇదే కదా మన జీవితం. కానీ వీటి ప్రమేయం లేనిదే దేవునిలో విశ్వాసి అనుభవించే నిత్య జీవితం. మరణముతో అంతమయ్యేది జీవితమని, మరణానంతరం ఆరంభమయ్యేది నిత్య జీవితం అన్నది చాలామంది అభిప్రాయం. కానీ బేతని సోదరి మనులు అయినటువంటి మార్తా మరియల ఏకైక సోదరుడు లాజరు రోగి మరణించినప్పుడు వారితో జరిపిన పౌరలౌకిక చర్చలో యేసు అందుకు భిన్నమైన సత్యాలను ఆవిష్కరించాడు. రోగిగా ఉన్నప్పుడే నీవు వచ్చి బాగు చేసి ఉంటే నా సోదరుడు చనిపోయి ఉండేవాడు కాదని వాపోయింది మార్త. ఆలస్యంగా వచ్చిన యేసు ప్రభువుతో మరణం తన సహోదరుని జీవితాన్ని అర్థాంతరంగా తుంచేసిందన్నది మార్త బాధ. అంత్యదినమున యూదుల పునరుత్థానంలో తన సోదరుడు తిరిగి లేస్తాడని తాను నమ్ముతాను, కానీ అప్పటి వరకు తాను లాజరును చూడలేను కదా అంటూ ఆమె బాధపడింది.